ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. కేరళ సంఖ్య జ్యోతిష నిపుణులు, ప్రముఖ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, లైఫ్ స్కిల్స్, మనీ కోచ్, లా ఆఫ్ అట్రాక్షన్ బ్రహ్మశ్రీ JKR గారు మనతో పాటు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అమ్మా. గురుగారు, ఈ ఉగాది 2025ని విశ్వావసు నామ సంవత్సర ఉగాది అంటున్నారు. మరి ఒక్కసారి విశ్వావసు నామ సంవత్సర ఉగాది అంటే ఏంటి, ఆ ప్రత్యేకత ఏంటి? శ్రీ విశ్వావసు నామ సంవత్సరం చాలా అద్భుతమైనదమ్మా, అమోఘమైనది. ఎందుకు ఇలా అంటున్నారు అనుకోవచ్చు. ఈ పాటికి వాస్తవానికి విశ్వావసు అంటే విశ్వంతో మమేకమై ఉంటుంది ఈ సంవత్సరం. దాని తగ్గట్టుగా 2025 టోటల్ చేస్తే 9 అంటే న్యూమరాలజికల్ గా చూసుకుంటే 9 అనేది ఒక పవర్ఫుల్ నెంబర్. అది మనందరికీ తెలుసు. అయితే ఈ 2025 అద్భుతం అనుకుంటే శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మహా అద్భుతం అమ్మ. ఎందుకనంటే రాజు సూర్యుడయ్యాడు, మంత్రి చంద్రుడయ్యాడు. అందువల్ల వీళ్ళిద్దరూ కూడా మిత్రతారలే. అందువల్ల ఈ సంవత్సరము ఫైనాన్షియల్ గా ఉన్న వాళ్ళకి చాలా అద్భుతంగా, ఎదగాలనుకున్న వారికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం మనకి 29వ తారీఖు అంటే ఈ నెల 29వ తారీఖు షష్టగ్రహ కూటం ఉంది. అందువల్ల కొన్ని గ్రహాలకి మైనస్ ఉంది, అంటే కొన్ని రాశులకి మైనస్ ఉంది, కొన్ని రాశులకి ప్లస్ ఉంది. నేనేమంటానంటే మైనస్ గురించి అసలు ఆలోచించొద్దు అంటాను. రాశి ఫలాలు చూసి డేలా పడొద్దు అని చెప్తాను. నేను రాశి ఫలాలు చెప్తాను, కానీ ఈ రాశి ఫలాలు మనం చెప్పేటప్పుడు మైనస్ ఉంది ఈ జాతకంలో అన్నప్పుడు కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఎందుకని? మనకి విశ్వం మన చేతిలో ఉంది. మనం కరెక్ట్గా మనసు పెట్టి విశ్వంతో మమేకమైతే ఎటువంటి మైనస్లో ఉన్న వాళ్ళైనా ముందుకు వెళ్ళారు. చాలా మంది నా దగ్గరికి వచ్చిన వారు, మీరు కూడా వెళ్తారు. అందుకని షష్టగ్రహం కూటం వచ్చింది. మా గ్రహాలకి, మా నక్షత్రాలకి బాగోలేదు, ఈ గ్రహం బాగోలేదన్నారు అని భయపడకుండా మీరు గనక నేను చెప్పిన రెమెడీ గనక శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మొట్టమొదటి రోజైన ఆదివారం ఇలా చేసి చూడండి, అద్భుత ఫలితాలు వస్తాయి, అద్భుత విజయాలు జరుగుతాయి. మీరు చేయవలసింది ఏమిటి అంటే ఉగాది రోజు మనం క్లాసులు కాంటాక్ట్ చేస్తున్నాం. ఏదైతే స్టార్ట్ చేస్తున్నామో ఉగాది రోజు ఎందుకు పెడుతున్నాం? ఈ సంవత్సరం అంతా కూడా ఈ క్లాస్లో మీరు పాల్గొన్న వారికి ఈ సంవత్సరం అంతా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఈ పంచభూతాల యొక్క అనుగ్రహం, యూనివర్స్ యొక్క అనుగ్రహం, అలాగే ఏంజల్ దేవతల యొక్క అనుగ్రహం, ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం, గురువు యొక్క అనుగ్రహం కలగాలనే ఉద్దేశంతో విశ్వావసు నామ సంవత్సరం మొట్టమొదటి రోజైన, అది కూడా ఆదివారం వచ్చింది, చాలా అద్భుతమైన రోజు. ఆ రోజు గనక ఈ క్లాస్లో 1 డే క్లాస్ ఓన్లీ ఆఫ్లైన్ క్లాస్ చేస్తున్నాం కాబట్టి ఆ రోజు గనక ఎవరైతే జాయిన్ అవుతారో ఆ రోజు నుంచి సంవత్సరం అంతా ఆర్థికంగా ఇబ్బందులు ఉండవు. అదేవిధంగా ఆరోగ్యపరంగా కూడా సమస్యలు రాకుండా ఉంటాయమ్మా. ఎందుకనంటే ఆరోగ్యం కావాలంటే మన చేతిలో ఉంది, ఐశ్వర్యవంతులు కావాలంటే మన చేతిలో ఉంది, యాక్టివ్గా ఉండాలన్నా, ఆనందంగా ఉండాలన్నా మన చేతిలోనే ఉంది. కానీ మరి యూనివర్స్ సపోర్ట్ చేస్తుంది. విశ్వావసు నామ సంవత్సరంలో న్యూమరాలజీ ప్రకారం 2025 మనకు సపోర్ట్ చేస్తుంది. ఆస్ట్రాలజీ ప్రకారం కూడా ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంది. మరి అన్ని అద్భుతాలు ఉన్నప్పుడు మనం మరో అద్భుతం చేయాలి. అంటే మనం ఆలోచించవలసింది లాజిక్ ఆలోచించాలి. లాజిక్ ఆలోచిస్తే మ్యాజిక్ జరుగుతుందని చెప్తా ఉంటాను నేను. మరి అటువంటి మ్యాజిక్ మీకు కావాలి అంటే ఈ క్లాస్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే మీ జీవితాల్లో అద్భుతాలు ఎందుకు రావు? మా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎంతో మందికి అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ క్లాసులో వచ్చి జాయిన్ అయ్యే వారికి ముందు మీరు ఇంటికాడ మొదలయ్యేటప్పుడే ఏం చేయాలి అంటే సూర్యోదయానికి ముందుగానే మీరు అసలు ఏం చేస్తే ఈ సంవత్సరం అంత అద్భుతంగా ఉంటుందో మరొక వీడియోలో మీకు తెలియచేస్తాను. ఎందుకని ఈ క్లాస్కు రావటమే కాదురా, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ రోజు ఎలా చేయాలి, ఏం చేయాలి, ఇక్కడి నుంచి మీ లైఫ్ ఈ సంవత్సరం మొట్టమొదటి రోజు కాబట్టి ఈ మొట్టమొదటి రోజు 366 రోజులు కూడా వింతలు మీ జీవితంలో జరగాలి, అద్భుతాలు జరగాలి. అంటే యూనివర్స్ మిమ్మల్ని చూసి పులకించాలి. యూనివర్స్ మీరు కోరుకుంటే ఇవ్వాలి. మీరు యూనివర్స్కు భాష లేకపోతే యూనివర్స్ మీకు భాష అనేది ఈ క్లాస్లో మీకు పూర్తిగా అనలైజ్ చేసి, మీకు యూనివర్స్ మీరు బాస్ అనుకుంటున్నారేమో, కాదు, మీకు యూనివర్స్ బాస్ కాదు. మరి ఎందుకు చెప్తున్నానంటే మీరే యూనివర్స్ బాస్ అనేది మీకు అర్థమవుతుంది ఈ క్లాస్లో. ఎప్పుడైతే మీరే యూనివర్స్ బాస్ అయితే ఏది అడిగితే అది ఇస్తుంది.
అంటే యూనివర్స్ మనకు పిఏ అనేట్టుగా మీరు అంత మమేకం అవ్వాలి. నా ఉద్దేశం ఏంటంటే భాష పిఏనా అనేది కాదు, మీకు అర్థం కావాలని ఈ భాషలో చెప్పినప్పటికీ వాస్తవానికి ఏమిటంటే యూనివర్స్ అనేది చాలా అద్భుతం. మనం ఎంతైతే మమేకం అవుతామో మన మనస్సుని కంప్లీట్గా యూనివర్స్తో మమేకం చేస్తామో అలాంటి స్థితి మీలో వస్తే 360 డిగ్రీలో మీరు మోటివేట్ అయితే అంటే పరిపూర్ణత మీరు పొందితే 360 డిగ్రీస్ అంటే మీరు మనస వాచ కర్మణ పరిపూర్ణత గనక మీకు చెంది పూర్తి మార్పు నేను చెప్పినట్టుగా తీసుకొస్తే ఆ క్షణం నుంచి మీ జీవితంలో వింతలు జరుగుతాయి, ఆ క్షణం నుంచి మీకు అద్భుతాలు జరుగుతాయి, ఆ క్షణం నుంచే మీకు ఫైనాన్షియల్ డెవలప్మెంట్ వస్తుంది. చాలా మంది సంతానం లేదని వస్తారు, ఎందుకు సంతానం కలగదు అంటారు. డాక్టర్లు వెళ్తే టెస్టులు చేస్తారు, మీకు ఇది లేదు అది లేదు రకరకాలు చెప్తూ ఉంటారు. నేనేమంటానంటే భగవంతుడు మన పక్కన ఉంటే, యూనివర్స్ అనేది మన పక్కన ఉంటే, గురువు మనకి అండగా ఉంటే మీరు జీవితంలో ఎటువంటి సమస్యనైనా సాధించవచ్చు. సమస్య అని పదే పదే తలిస్తే మనకి వచ్చేది అదే. నేను ఎప్పుడూ ఆనందంగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను, డబ్బుతో ఐశ్వర్యం కలిగి ఉన్నాను, సంపదలు కలిగి ఉన్నాను అని ఫీల్ అవుతూ ఉంటే మనకు వచ్చేది అదే. గురుగారు ఇప్పుడు విశ్వావసు నామ సంవత్సరం ఉగాది అంటున్నాం కదా, విశ్వావసు అంటే ఏంటండి? ప్రతి సంవత్సరం కూడా ఉగాది అనేది కొత్త పేరుతో వస్తూ ఉంటుంది. ఒక్కసారి విశ్వావసు అంటే ఇది విశ్వావసు నామ సంవత్సరము అంటే వాస్తవంగా మనకు ఆ పేరులోనే ఉందమ్మా. ఏమిటి అంటే విశ్వము అనే వర్డ్ విశ్వావసు నామంలో మనం ఫస్ట్ చరణంగా తీసుకుంటే విశ్వంతో ఎవరైతే మమేకం అవుతారో, విశ్వంతో ఎవరైతే కనెక్ట్ అవుతారో, వారి అంతర్చేతన మనసు విశ్వంతో కనెక్ట్ అవుతుందో వారికి అద్భుతాలు జరిగి తీరతాయి. విశ్వావసు అనంటేనే అద్భుతాలు చేసే సంవత్సరం. ఈ సంవత్సరం కొంతమందికి ఆస్ట్రాలజీ ప్రకారం కొంతమందికి ఇబ్బందులు ఉన్నాయి, ఇది వాస్తవమే. ఎందుకని? కర్మ సిద్ధాంతం అది. కర్మ ఫలాన్ని ఎవరు తప్పించలేమని నేను చెప్తాను, కానీ తప్పించుకునే శక్తి మనకుంది. ఉదాహరణకి ఒక 6 రాసులకు బాగోలేదనుకుందాం. ఈ 6 రాసులకి బాగోనోళ్ళు ఏం చేయాలి? ఈ విశ్వావసు నామ సంవత్సరంలో మనం చెప్పినట్టుగా నేను చెప్పినట్టుగా వీరు ఆచరిస్తే ఎక్కడా వీరికి ఈ క్షణాన్ని నాకు బాగుందే అనేది తెలియకుండా ఈ సంవత్సరం అంతా జరిగి తీరుతుంది, రాసి పెట్టుకోవచ్చు. మిగతా వారు మరి చాలా బాగుందన్నారు సార్ రాసుల్లో, మరేంటి అంటే వాళ్ళకి ఇంకా అద్భుతం, ఇంకా మహా అద్భుతాలు జరగాలంటే ఈ క్లాస్లో రావాలి. వారి జీవితంలో మహా అద్భుతాలు జరుగుతాయి. సో ఈ ఉగాది 2025 అనేది ఒక అద్భుతాలు జరిగే ఉగాది అని అనుకోవచ్చు అంటారు. డెఫినెట్గా. సో ఒక్కసారి మీ క్లాసెస్ గురించి, మనం ఉగాది రోజే స్టార్ట్ చేస్తున్నాం కదా, ఒకసారి వాస్తవంగా ఇప్పటి వరకు మనం ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ క్లాసులు ఇంతవరకు ఎక్కడా నేను స్టార్ట్ చేయలేదురా. ఉగాది రోజే చేయాలని ఒక భగవంతుడు సంకల్పం, యూనివర్సిటీకి ఆదేశం. లేదంటే నేను ఈరోజు ఆ ఆలోచన రాదు. వాస్తవంగా ఉగాది రోజు పెట్టాలి అని కూడా ఈ క్షణానే, అంటే పౌర్ణమి గడియలు వచ్చిన తర్వాతే నాకు యూనివర్స్ ఆదేశించింది. లేదంటే నాకు మార్నింగ్ వరకు కూడా థాట్ లేదు. ఎందుకు వచ్చింది ఆ థాట్ అంటే విశ్వావసు నామ సంవత్సరంలో మహా అద్భుతాలు జరుగుతాయి. మరి అలాంటి అద్భుతాలు జరిగే మహత్కరమైన రోజు అంటే రాజే సూర్య భగవానుడు అయి ఉన్నాడు, ఆదివారం అయ్యింది. మరి ఆ రోజు మరి ప్రపంచంలో ఎవరైతే కష్టాలు పడుతున్నారో వారి జీవితాల్లో అద్భుతాలు చేయాలి అని మరి యూనివర్స్ సంకల్పం ఏమో కాదురా, సంకల్పమే. మరి ఇందాక ఏమో అంటే సగటు మనిషి ఆలోచన అలా ఉంటది కాబట్టి అని చెప్పాను. వాస్తవంగా యూనివర్స్ సంకల్పం, నేను కొలిచే దైవం యొక్క సంకల్పం, ఓకే, ముక్కోటి దేవతల యొక్క సంకల్పం. అందుకని ఆ రోజు క్లాస్ ఎలా ఉంటుందంటే మార్నింగ్ నుంచి ప్రతిరోజు దినచర్య ఎలా ఉండాలి, యూనివర్స్ ఎలా కనెక్ట్ అవ్వాలి, ఆ తర్వాత మనీ మెడిటేషన్ ఎలా చేయాలి, అసలు డబ్బు రావాలంటే విజువలైజేషన్ ఎలా చేయాలి, జీవితంలో ఉన్నతంగా ఎదగాలంటే ఏం చేయాలి అనేది ప్రతిదీ పార్ట్గా తీసుకుని సాయంత్రం 4 గంటల వరకు, ఇంకా 4 నుంచి 5 వరకు కూడా పట్టొచ్చమ్మా, అంటే ఆ సబ్జెక్ట్ను బట్టి. సో యూనివర్స్ ఏదైతే మనకి చెప్పాలని సంకల్పం చేస్తుందో ఆ క్షణాన మనం వారందరికీ ఇన్పుట్ ఇవ్వటమే. ఇప్పుడు వరకు కనీని ఎరగని రీతిలో ఈ క్లాస్ ఉంటుంది. అంటే నా దగ్గర ఉన్నది ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, నేమాలజీ, సిగ్నేచరాలజీ, ప్రశ్నాశాస్త్రం, పుట్టమచ్చల శాస్త్రం, మంత్రశాస్త్రం, అలాగే ప్రతిదీ ఇన్ని శాస్త్రాలతో పాటుగా లా ఆఫ్ అట్రాక్షన్, మనీ స్కిల్స్, అలాగే మనం లైఫ్ స్కిల్స్ ఇన్ని యాడ్ చేసి ఆ క్లాస్ మనం ఇవ్వటం జరుగుతుంది. మరి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఒక్కసారి ఈ క్లాస్లో జాయిన్ అవ్వండి. మీ లైఫ్కి ఒక కొత్త చిగురించడం అనేది ఏర్పడుతుంది. నమస్తే నమస్తే అమ్మా.